భార్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు కావలి డీఎస్పీ శ్రీధర్ అన్నారు. ఆయన కావలి డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలచిత్ర పండు, జలచిత్ర దత్తాత్రేయ భార్య భర్తలు వీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. గత కొంతకాలం క్రితం దత్తాత్రేయ ఆమెపై అనుమానం పెంచుకొని ఈ నెల 12వ తేదీ విచక్షణారహితంగా హత్య చేశారని, ఈ మేరకు హత్య చేసిన భర్త దత్తాత్రేయను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ అరెస్ట్ లో కీలక పాత్ర పోషించిన పాపారావుకు ఆయన కితాబు ఇచ్చారు. ఈ నెల 12వ తేదీ సాయంత్రము 5:30 గంటల మధ్యలో ఒక మర్డర్ జరిగింది. అది విఎన్ఆర్పేట పంచాయతీ అక్కడుండే హై స్కూల్ ఎదురుగా ఉండే ఇంట్లో జలచిత్ర పండు అలియాస్ తస్లీం అనేవి ఆమె భర్త 38 ఇయర్స్ ఆమెకి, వాళ్ళ భర్త దత్తు అలియాస్ జలచిత్ర దత్తాద్రి 40 సంవత్సరంలో, క్యాస్ట్ ఎరుకల. ఆమె వచ్చి క్యాస్ట్ బై ముస్లిం. ఆమెని అనుమానంతో వేరే వాళ్ళతో అక్రమ సంబంధం కలిగి ఉండే అనుమానంతో కత్తితో పొడిచి చంపడం జరిగింది. యాక్చువల్గా ఈ ముద్దాయికి ఈమె రెండో వైఫ్. ఆమె వచ్చి ముస్లిము, ఇతను వచ్చి క్యాస్ట్ బై ఎరుకల. వీళ్ళు 2017లో ఇతనికి ముద్దాయి మొదటి భార్య చనిపోగా 2019లో ఈమెని పెళ్లి చేసుకుంటాడు మళ్ళా తస్లీంని. ఈ మధ్య అనుమానంతో తరచుగా వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేటివి. మొన్న 12/11/24 సాయంత్రం 5:30 మధ్యలో గొడవలు ఎక్కువై ముదిరిపోయేసి కత్తి తెచ్చి తాగిన మైకంలో వాళ్ళ భార్యని చంపేయడం జరిగింది. ఈ విషయంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 2-3 టీములు ఏర్పాటు చేసి ఎస్ఐలతో కూడా ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టాము. ఈరోజు వుడ్ హౌస్ పేట క్రాస్ రోడ్ వద్ద ఉదయం 9 గంటలకి ముద్దాయి ఉండాలనే విషయం మాకు తెలిసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసు దర్యాప్తు చేసిన మా సిఐ పాపారావు, మా బిట్రగుంట ఎస్ఐ వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. బాగా మంచిగా దర్యాప్తు చేసి వెంటనే ముద్దాయిని కూడా పట్టుకున్నారు. రూరల్ లిమిట్స్లో 5 ఇయర్స్ బ్యాక్ మామూలు 324 కేసు ఒకటి ఉంది, కొట్లాంటి పోలీసు. మొదటి భార్య ఆరోగ్యం బాగా లేకుండా చనిపోయిందని చెప్పారు, డెంగ్యూ ఫీవర్తో.